నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వి ప్రకాష్ గారు. ఈయన మాజీ నీటిపారుదల శాఖ కార్పొరేషన్ చైర్మన్ కింద కూడా వర్క్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఒకసారి అంటే రీసెంట్గా కాళేశ్వరం మీద కేసీఆర్కి, ఈటెల రాజేందర్కి, అలాగే హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అంటే దీని మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ అమ్మ. రైట్. సో మీరు ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కార్పొరేషన్ చైర్మన్ కింద కూడా వర్క్ చేయడం జరిగింది. అలాగే అంటే 2 సార్లు మీరు పీసీ ఘోష్ కమిషన్కి మీరు హాజరవడం కూడా జరిగింది. అయితే నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని కేసీఆర్కి, ఈటెలకి అండ్ అలాగే హరీష్ రావు గారికి, ముగ్గురికి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అంటే ఇది అసహజమైనది ఏం కాదమ్మా. ఏది అసహజం అంటే కాళేశ్వరం మీద కమిషన్ వేయడం అసహజం. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని పిలవడం అసహజం కాదు. ఒకసారి కమిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు పిలుస్తారు. అసలు వేయడమే అసహజం. మరి టీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ని ఎందుకు తప్పుపడుతున్నారంటే ఇది వేయాల్సిన అవసరమే లేకుండే కదా. ఎందుకంటే అది వేసింది అవినీతి కోసం కాదు. వీళ్ళ ఆరోపణేమో అవినీతి. అది వేసింది ఏంటంటే అన్నారము, సుందిల్ల, మేడిగడ్డ, వీటిల్లో ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా అనే దాని మీద వేశారు. 100కు పైన సాక్షులను విచారించారు ఆయన. నేనే 100వ సాక్షిని. కమిషన్ ముందు 100వ సాక్షిని నేను. నా తర్వాత కూడా కొంతమందిని కొత్త వాళ్ళని పిలిచారు, కొంతమందిని మళ్ళీ రీకాల్ చేశారు పాత వాళ్ళను. అయితే కమిషన్ ఎందుకు అసహజం అంటే అసలు అక్కడ నియమించాల్సింది మేడిగడ్డ ఎందుకు కుంగింది, అన్నారంలో ఏం తప్పులు ఉన్నాయి తెలుసుకోవడానికి ఇంజనీర్స్తోని కమిటీ వేయాలి, నిపుణులతో కమిటీ వేయాలి. అది వేయలేదు. అది వేయకుండా ఇది కమిషన్ వేశారు, జ్యుడిషియరీ కమిషన్ వేశారు. జ్యుడిషియరీ కమిషన్ ఏం తెలుస్తుందమ్మా? ఇందులో వాళ్ళకి ఇచ్చిన దానిలో ఓన్లీ ఇర్రెగ్యులారిటీస్ అన్నారు. అది ఇంజనీర్లకు అర్థమయ్యే సబ్జెక్టు. సరే, జడ్జి గారిని వేశారు కాబట్టి ఆయన దేశం అంతా గర్వించే ఒక గొప్ప జడ్జి, మామూలు వ్యక్తి కాదు ఆయన. ఆయన 5 తరాలుగా జడ్జిల కుటుంబంలోంచి వచ్చినవాడు. మొదటి తాత ఎవరైతే జడ్జి అయినలో ఆయన 5 తరాల ముందు అతను బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి ఇండియన్ జడ్జి. ఆయన కలకట్టాలో. చాలా గొప్ప కుటుంబం. ఆయన కూడా చాలా నోబుల్ పర్సనాలిటీ. ఆయనకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారంగా ఆయన విచారణ జరుపుతున్నాడు. ఆ విచారణ లోపల కొంతమంది ఇంజనీర్స్ వాళ్ళ బాధ్యతను విస్మరించి, ఉదాహరణకు ఎట్లుంటుందంటే సిడిఓ ఉన్నాడు, నరేందర్ రెడ్డి గారు ఉండే. అప్పుడు సిడిఓ గారు ఆయనే సంతకం పెట్టాల్సిన ఫైల్ గురించి ఆయన డిజైన్ కరెక్టా కాదా, ఆయన ఇచ్చిందేనా కాదా, ఆయన ఇచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు చేశారా అనే విషయం మీద మాట్లాడాలి తప్ప నన్ను తొందర పెట్టిండు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తొందర ఉంటుందమ్మా. తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 30-35 వేల మంది చనిపోయారు 20 ఏళ్ళల్లో. ఇంకా చావులు ఉండొద్దు, నీళ్ళు ఇవ్వాలి తొందరగా అని చెప్పి తొందరగా నీళ్ళు కావాలని ఉంటుంది ఏ ముఖ్యమంత్రికైనా. ఆలస్యమైన కొద్దీ కాస్ట్ పెరుగుద్దనే భయం కూడా ఉంటుంది. దాన్ని ఆసరా చేసుకొని నన్ను తొందర పెట్టిండు. నువ్వు తొందర పెట్టి తప్పులు చేస్తావు. నీ డిజైన్ కరెక్టా కాదో చెప్పాలి కానీ తొందర పెట్టిండేంది. ఇట్లా మాట్లాడడం వల్ల కేసీఆర్ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది, తొందర పెట్టిండు. అట్లే బ్యారేజీలు కొంత కిందికి జరపాల్సి వచ్చింది. ఎందుకంటే పేపర్ మీద డ్రాఫ్ట్ చేస్తారు డిజైన్స్ అన్నీ. ఫీల్డ్ మీద పోయేసరికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అక్కడ ఓ పక్క సింగరేణి కోల్ మైన్ ఉంటుంది, ఇంకో పక్కన ఓపెన్ కాస్ట్ ఉంటుంది, బ్లాస్టింగ్స్ అయితే ఉంటాయి. ఇంకొకడ భూమిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. భూభౌతిక శాస్త్రం చదివిన వాళ్ళకి తెలుస్తుంది అది. ఓ పక్కన విలేజెస్ సబ్మర్జెన్స్ అయితే, ఓ పక్కన భూమి ఎక్కువ ఉంటుంది. కానీ హైదరాబాద్లో డిజైన్ చేసేటప్పుడు అవన్నీ ఆలోచించారు వాళ్ళు. వ్యాప్కోస్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేసి ఢిల్లీ పోయి కూర్చొని వేస్తారు వాళ్ళ ఆఫీస్లో కూర్చొని. తీసుకొచ్చి ఫీల్డ్ మీద పెట్టాలన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కట్టాలి కదా. ఈ సుందిల్లను ఒక 5 కిలోమీటర్లు ఏమో కిందికి జరిపారు. అట్లా అన్నారం కూడా కొంచెం కిందికి జరిపారు. జరపడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా కాగ్ కూడా ప్రశ్నించింది, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, మీరు ఎందుకు కిందికి జరపాల్సి వచ్చిందని. అయితే దానికి లాస్ట్ రిప్లై ఎవరిచ్చారో తెలుసా? రేవంత్ రెడ్డి గవర్నమెంటే ఇచ్చింది. ఇరిగేషన్ శాఖ కేసీఆర్కు సపరేటు, రేవంత్ రెడ్డి సపరేట్ ఉంటుందా? తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంటే సమాధానం ఇచ్చింది. ఇచ్చినప్పుడు డేట్ ఏంది? ఫిబ్రవరి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక. అందులోనే ఉన్న సమాధానం ఎందుకు కిందికి జరిపిందని. అదే విషయాన్ని ఇంజనీర్లు చెప్పారు. దానికి కేసీఆర్ గారే జరపమన్నారు,
ఎవడో చెప్తారు ఒక ఇంజనీర్. కేసీఆర్ జరపమంటే నువ్వు జరిపితే నీ తప్పు అవుతుందా, కేసీఆర్ తప్పు అవుతుందా? అంటే ఇట్లా కొన్ని అనవసరమైన అంశాలల్లో కేసీఆర్ గారి పేరు తీసుకున్నారు. ఇంకా కొన్ని దిక్కుల కాస్ట్ పెరిగింది. కాళేశ్వరం మేడిగడ్డ ఉంది కదా, 1800 కోట్లని మొదలు అనుకున్నారు. తర్వాత దాన్ని 4000 కోట్ల దాకా పోయింది, డబల్ కంటే ఎక్కువైంది. ఎందుకైంది? కొత్తగా జిఎస్టీ వచ్చి పడ్డది, అదివరకు జిఎస్టీ లేకుండే, 18% జిఎస్టీ. తర్వాత ల్యాండ్ అక్విజిషన్లో అదివరకు 1.5 lakh ఎకర్ అనుకుంటే అది 10 లక్షలు 15 లక్షలు పోయింది. దాంతోపాటు సీట్ పైల్స్ అనుకుంటే బ్యారేజీలలో పటిష్టంగా ఉండటానికి సీకెండ్ పైల్స్ అనే ఇంకా పటిష్టంగా ఉండే నిర్మాణం చేయాల్సి వచ్చింది. వీటన్నిటి కాస్ట్ పెరుగుతుంది కదా, పియర్ సంఖ్య పెరిగింది, వీటన్నిటి వల్ల దాని ఖర్చు పెరిగింది. అది కూడా ముఖ్యమంత్రి పెంచిండు. ఇట్లా రకరకాలుగా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేసే వరకు పీసీ ఘోష్ కమిషన్కు ఆరోపణలు వచ్చినప్పుడు విచారించాల్సిన బాధ్యత ఉంది. నోటీసులు ఇవ్వడంలో తప్పేం లేదు, కానీ పీసీ ఘోష్ కమిషనే అవసరం లేకుండే, అలా తేల్చేది కూడా ఏముండదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది, అదేంటో చెప్తారా ఒకసారి? ఏం లేదమ్మ, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు వాళ్ళు. ఇక్కడ అందరికీ ఉన్న ప్రశ్న ఏంటంటే, ఒకటి ఎందుకు కుంగింది అనేది. ఆ కుంగింది అనే దాని మీద వాళ్ళు ఏం చెప్తారంటే 18 నెలల దగ్గర పెట్టుకొని, ఫస్ట్ వచ్చినప్పుడు మేడిగడ్డ కుంగినప్పుడు 2 రోజుల తర్వాత వచ్చారు కదా, అప్పుడు ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్పిండు. ఇప్పుడు దానికి కారణం చెప్పకుండా ఏం చెప్తారంటే, ఏదో పైపైన కొద్దిగా రాసి నిపుణులను నియమించి లోతుగా అధ్యయనం చేసి కారణాలు చెప్పాలట. మరి మీరు చేసింది ఏంటిది? 18 నెలలు పెట్టుకున్నారు కదా, 18 నెలలు మీ దగ్గర అని ఏం చేసిండ్రు? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నిపుణులను నియమించి లోతుగా అధ్యయనం చేసి అది ఎందుకు గుంగిందో చెప్పని చెప్పిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు మీరే చెప్పండి, మీరే నిపుణులను నియమించండి, మళ్ళీ వాళ్ళకి చెప్పిండ్రు. ఇద్దరు ఏంటంటే వాళ్ళు బంతిని ఇక్కడ దంతే, మళ్ళీ వీళ్ళు అక్కడ దాన్ని ఇద్దరు కూడా చెప్పదలుచుకోలేదు కారణాలను. ఎందుకంటే అది బాంబ్ బ్లాస్ట్ అయింది ఆడ, అది చెప్పరు. నేను అక్కడికి వస్తున్నాను నెక్స్ట్. యాక్చువల్లీ ఈ ఆరోపణ ఏదైతే ఉందో రీసెంట్గా కేటీఆర్ కూడా ఎత్తుకోవడం జరిగింది, బట్ ఇది అందరికన్నా ముందు మీరే ప్రస్తావించలేదు. నేనే చెప్పాను. సో అంటే మీకు ఎలా తెలుసు ఈ విషయాన్ని? అంటే ఎలా అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్లో అది ఉంది, ఒక పెద్ద శబ్దం వచ్చింది, నేను దాన్నే ప్రాతిపదికగా తీసుకున్నా. తెల్లారి పేపర్లో కూడా అదే వచ్చింది, ఒక పెద్ద శబ్దంతో మేడిగడ్డ కుంగింది అని. కుంగితే శబ్దం రాదమ్మా, తక్కువ వస్తుంది. కుంగినప్పుడు ఒక్కసారే కుంగదు భూమిలోకి, స్లోగా సింక్ అవుతుంది. స్లోగా సింక్ అయినప్పుడు ఆ పైన ఉన్న రేడియల్ గేట్స్కును ఈ పియర్కు మధ్యలో అలైన్మెంట్ దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు క్రాక్ సౌండ్ వస్తుంది, కానీ ఒక బాంబు వెళ్ళిన సౌండ్ రాదు. రెండవది ఆ సింక్ కావడం కూడా 2-3 days పట్టింది. తెల్లవారు మార్నింగ్ ఉన్న ఆ డెప్త్ ఏదైతుందో అది 3 రోజుల తర్వాత 3 రెట్లు ఎక్కువైంది. ఫస్ట్ అది 1/2 feet సింక్ అయింది ఫస్ట్ రోజు, సెకండ్ రోజు ఇంకొక 1/2 feet పోయింది, థర్డ్ రోజు ఇంకొక 1/2 feet పోయింది. ఇంకోటి ఏంటంటే బాంబ్ బ్లాస్ట్కును కుంగడానికి చాలా తేడా ఉంటుంది. అయితే కుంగినప్పుడు ఒరుగుతుంది. అయితే ఇది ఎందుకు బాంబ్ బ్లాస్ట్ అంటున్నా అంటే, ఇది ఒక బ్లాక్లో 11 పియర్స్ ఉంటాయి, 11 లేదా 12. అక్కడ మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి, 85 పియర్స్ ఉన్నాయి. 7వ బ్లాక్ కుంగింది. 7వ బ్లాక్ అక్కడ సిరివంచ సైడు సెక్యూరిటీ ఉండదు, దట్టమైన అడవులు, అక్కడ గేటుకు మనకు తాళాలు వేయడానికి లేదు. తర్వాత అక్కడ ఎవరు కాపలా ఉండరు. అటుపక్క నుంచి నదిలోకి ఎంటర్ అయ్యి ఏదైనా చేయడానికి అవకాశం ఉన్నది ఆడ. రెండవది ఏంటంటే 11 పియర్స్ ఉన్న ఒక్క బ్లాక్ ఇంటాక్ట్ ఉంటుంది. అంటే కింద 3 మీటర్ల దిమ్మె ఉంటుంది. ఆ దిమ్మె ఒక్కొక్క పియర్ కింద సపరేట్గా ఉండదు, రాఫ్ట్ మొత్తం ఒకటే ఉంటుంది. అంటే డ్యామేజ్ అయితే మొత్తం బ్లాక్ డ్యామేజ్ కావాలి. ఒకవేళ చివరికి ఉన్న పియర్ డ్యామేజ్ అయితే అర్థం ఉన్నది, ఎందుకంటే అది చివరికి ఉన్నది ఎంత పియరు 22 23 ఉంటుంది. ఆ పియర్ మంచిగానే ఉన్నది. ఒకవేళ కింద కనుక బుంగ వచ్చింది అనుకుందాం, మొదలే లీక్ అవుతాయి నీళ్ళు కుంగకు ముందే. నువ్వు ఇసుక కొట్టుకపోయింది, ఇసుక కొట్టుకపోయినప్పుడు ఒక్కసారి కుంగదుగా,
ఆ ఇసుక ఎక్కడైతే కొట్టుకపోతూ ఉంటుందో మెల్లమెల్ల కుంగుతుంది. ఎప్పుడైతే ఇసుక కొంచెం తగ్గిందో కింద నుంచి ఓపెన్ అవుతుందో అవతల పక్కన నీళ్ళు వెళ్ళాలి. తర్వాత ఒకవేళ అది సీకెంట్ పాయిల్స్ అనేది చాలా పటిష్టమైన నిర్మాణం. చాలా దాదాపు 20 ఫీట్లు 30 ఫీట్ల వరకు ఉంటుంది. అది ఓటికోటి బలంగా గట్టి ఉంటాయి పైపులతోని. ఇట్లా కుంగినప్పుడు ఇట్లా ఉన్నది ఇట్లా అవుతుంది, లేకపోతే ఇట్లున్నది ఇట్లా అవుతుంది. అయినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏది? లాస్ట్ పియర్. అంటే 11 నుండి 22, 22వ పియర్ కావాలి. కానీ ఇక్కడ అయింది 19వ పియర్. మధ్యలో ఉన్నది ఎట్లయితుంది? అంత శబ్దం ఎందుకు వస్తుంది? ఒక సంవత్సరం ముందు 2022 జూలై 15 అంచనాకు మించి వరద వచ్చింది. అక్కడ అంచనా ఏంది? 500 సంవత్సరాల్లో 28,25,000 క్యూసెక్ల కంటే ఎక్కువ వరద రాలేదు ఎప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో. ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా 500 సంవత్సరాలు రికార్డు తీస్తారు. మరి 22 జూలై 15 నాడు 28,75,000 క్యూసెక్లు వచ్చింది. అంటే ఇంకా 50,000 క్యూసెక్లు అంటే 4-5 టీఎంసీలు ఎక్కువ వచ్చింది. వచ్చినా కూడా తట్టుకున్నది కదా. ప్రపంచంలోనే ఫాస్ట్ ఫ్లడ్స్ వచ్చేది గోదావరి. అంత ఫ్లాష్ ఫ్లడ్స్ అంత పెద్ద మొత్తంలో రోజుకు 200-300 టీఎంసీలు అంత ఉధృతంగా మేడిగడ్డను తాక్కుంటూ పైనుంచి పోయినా కూడా చెక్కు చెదరని మేడిగడ్డ. ఆ రోజు వరద లేదు, ఆ రోజు గేట్లు వేసి ఉన్నాయి, ఆ రోజు నీళ్లు నిలబెట్టున్నాయి 11 టీఎంసీలో పైన. ఎట్లా శబ్దం వచ్చింది? ఎందుకు శబ్దం వచ్చింది? వరదను తట్టుకొని నిలబడ్డది ఎందుకు కుంగింది? రుజువు చేయాల్సింది ఎవరు? అక్కడ బాంబు పేలిందని రుజువు చేయాలి. పోలీసులు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు ఏం చేసిందో పిటిషన్ అయితే ఉన్నది వాళ్ళ దగ్గర. తెల్లారి పేపర్లు చూసినా మీకు కనబడుతుంది. రైట్. నాకు ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్, అంటే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సార్. వీటిని క్వశ్చన్స్ అని కూడా కాదు. బేసిక్గా ఈ డ్యామ్కి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అన్నారం సుందిల్లా కూడా పనికి రావు అని చెప్పేసి రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉందని? ఒక మంత్రి అయినంత మాత్రం 1,00,000 కోట్లు అవినీతి జరిగిందన్న ఒక్క మాట ఏదైతే అన్నారో ఆ మాటకి, అలాగే డ్యామ్స్ పనికిరావు అన్న మాటకి అసలు ఏమన్నా ఇక్కడ సంబంధం ఉందా? అసలు ఈ రెండు కూడా ఫూలిష్ వాదనలు. ఎందుకంటే ఆడ 93,000 కోట్లు ఖర్చు అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు. అది అసెంబ్లీలో వాళ్ళే చెప్పిండ్రు. మరి 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? ఎలా అవుద్ది? జరగదు. రెండోది 93,000 కోట్లలో రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదా? పెట్టకపోతే ఈ బ్యారేజ్ లెక్క నుంచి వచ్చినాయి, ఈ పంపింగ్ స్టేషన్ లెక్క నుంచి వచ్చినాయి, ఈ సబ్ స్టేషన్ లెక్క నుంచి వచ్చినాయి. 21 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, ఇవన్నీ పట్టుకనే అయితే. బాహుబలి పంపులు పట్టుకనే వస్తాయా? 139 మెగావాట్ల పంపులు పట్టుకనే వస్తాయా? అండర్ గ్రౌండ్లో సొరంగాలు పట్టుకనే అవుతారా? 203 కిలోమీటర్లు ప్రపంచంలోనే పొడవైన సొరంగం ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది. మరి 203 కిలోమీటర్ల టన్నెల్స్, ఒక్కొక్క టన్నెల్లో 2 పెద్ద ట్రక్కులు ఎదురెదురు రావచ్చు. అటువంటి 2 ట్విన్ టన్నెల్స్, మొత్తం లెంత్ వచ్చి 203 కిలోమీటర్లు. 1,500 కిలోమీటర్ల కాలువలు, 141 టీఎంసీలు పట్టగలిగే రిజర్వాయర్లు, మేడిగడ్డ, మన మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్, వీళ్ళు పూజలు చేసి నీళ్ళని హైదరాబాద్ తెస్తున్నారు కదా. మిడ్ మానేరు మళ్ళీ రిపేర్ చేశారు. పక్కనున్న అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగరు, తర్వాత గాయత్రి పంప్ హౌజు, లక్ష్మీ పంప్ హౌజు, 28 ప్యాకేజీలు, ఒక్కొక్క ప్యాకేజీల పనులు. ఇవన్నీ కాకి తీసుకొచ్చిందా, చిలుక తీసుకొచ్చిందా, లేకుంటే సోనియా గాంధీ? అంటే ఆయన బేసిక్గా నేను కూడా బీటెక్ చేసినప్పుడు సివిల్ ఇంజనీర్ చేశాను అని ఒక మాట్లాడడం జరిగింది. ఎవరట? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇంకొక మాట ఆయన ఏమన్నారంటే, ఓకే అంటే నా డౌట్, ఆయన మాటలు విన్న తర్వాత నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, నిజంగానే 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఫస్ట్ ఆ పార్టీ వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇది వీళ్ళు ఏదైతే అవినీతి జరిగిందని ఆరోపణ చేశారో అది ప్రూవ్ చేయాలి. రెండోది, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు అని అనడానికి ఏముంది ఇక్కడ? ఒకటి, బ్యారేజ్ కుంగితే నిజంగానే పనికిరాదు అయితే ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపేర్ చేయమని ఎందుకు చెప్తారు? రిపేర్ చేయాలి. అసలు ఇది మొత్తానికి కూలగొట్టాలి, అన్నారం సుందిల్లో కూడా కూలగొట్టాలి అని చెప్పేసి మాట్లాడారు. కూలగొడతారేమో అమ్మ, ఎందుకంటే మేడిగడ్డం కూలగొట్టింది వాళ్ళే కదా. బహుశా వాళ్ళే అయి ఉంటారని నా అనుమానం. ఎందుకంటే నక్సలైట్లు అయితే కూల్చారు. జిలెటిన్లు నక్సలైట్ దగ్గర ఉంటాయి, కానీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను నక్సలైట్లు ఎప్పుడు కూల్చలేదు. వీళ్ళు ఏమన్నా చేసి ఉండొచ్చు అనేది అనుమానం ఉన్నది ప్రజలకు. తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పోలీసుల మీద ఉంటుంది. మరి దొంగ చేతికి అధికారం ఇచ్చినాక వాళ్ళు తేల్స్తారా దాన్ని? కాబట్టి
వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మేడిగడ్డను బలి చేస్తున్నారు. ఇవాళ మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేయట్లేదంటే కిందికి నీళ్లు పోవాలి, రాజమండ్రి కింద పంటలు పండాలి డెల్టాల. ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజ్ కింద కూడా గోదావరి నీళ్ళతోనే పండిస్తున్నారు. అంటే ఈ డెల్టా ఆ డెల్టాలో 25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వర్షాలు లేట్గా పడతాయి, మనలాగా పడాయి. ఆడ స్టోరేజ్ చేసుకోవడానికి ఏమీ లేదు. ప్రకాశం బ్యారేజ్ కింద 2 టీఎంసీలు, ఇక్కడ కూడా 2 టీఎంసీలే. కాబట్టి అక్కడ లక్షలాది ఎకరాల పంటలు పండాలంటే వాళ్ళకు వందలాది టీఎంసీల నీళ్లు కావాలి. ఈ జూన్ జూలైలో నాట్లు వేసుకోవడానికి నీళ్లు కావాలి. వాళ్ళ దగ్గర నీళ్లు ఉండే, గోదావరిలో నీళ్లు ఉండే. అప్పుడు ఇక్కడ మేడిగడ్డ తలుపులు తీస్తేనే వాళ్ళకి నీళ్లు. అట్లనే యాసంగి పంటలకు వాళ్ళకి నీళ్లు కావాలి. యాసంగి పంటలకు కూడా వాళ్ళకి నీళ్లు ఉండేవి. గోదావరిలో వృధా జలాలు 4000 టీఎంసీలు ఎప్పుడు వస్తాయంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వస్తాయి. జూలై మధ్య నుంచి అక్టోబర్ మధ్య దాకా వస్తాయి. ఆ నీళ్లు వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి లేవు. కాబట్టి మొదటి పంటకు నాట్లు వేసుకోవడానికి, రెండో పంట కోతల కంటే ముందు పొట్టకు వచ్చినప్పుడు 25 లక్షల ఎకరాల్లో నీళ్ళు కావాలి 2 డెల్టాలకు. అందుకని మేడిగడ్డ ఉంటే వాళ్ళ పప్పులు ఉడికే, వాళ్ళకి నీళ్ళు రావు. కాబట్టి మేడిగడ్డ ఉండకూడదు. రైట్. ఇప్పుడు ఏదైతే నోటీసులు ఇచ్చారో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈటల కానీ అటెండ్ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఒకవేళ అటెండ్ అయితే ఎలాంటి ఇష్యూస్ వీళ్ళ దృష్టికి, అంటే వీటి ఇవే ఇందాక నేను చెప్పాను కదా, మసూందిల్లా ఎందుకు కింది జరిపిన్లు, డ్యామ్ సేఫ్టీ, మన డ్యామ్ డిజైన్ చేసే వాళ్ళకు మీరు సమయం ఇవ్వలేదా? ఎండాకాలంలో ఒక 4 రోజులు నీళ్ళను ఖాళీ చేసి రిపేర్లు చేయాలి. మీరు నీళ్ళను ఖాళీ చేయొద్దు అన్నారట. తర్వాత దిమ్మెలు కూలిపోయినా కూడా మీరు పట్టించుకోలేదు. మీరే ఇరిగేషన్ శాఖ మంత్రి, మీరే ముఖ్యమంత్రి. మీరు వాళ్ళు ఫైల్ పెట్టినా కూడా డబ్బులు రిలీజ్ చేయలేదు. లేదా మీరు పనులు పూర్తి కాకముందే డబ్బులు ఇవ్వమని చెప్పిండ్రు కాంట్రాక్టర్. ఇవి ఈ ప్రశ్నలు ఉంటాయి తప్ప ఈ కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అవినీతి అనే అంశం లేదు. రైట్. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎల్ఎన్టీకి అండ్ మెయిల్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. అట్లా కాదమ్మా, మెయిల్ కంపెనీకి ఓన్లీ పంపింగ్ స్టేషన్స్ ఇచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఒకటే మెయిల్ దానికి ఇచ్చారు. బట్ వాళ్ళకి ఇచ్చిన రెఫరెన్స్లో కన్నెపల్లి ఎందుకు మునినాయి అనేది కూడా అందులో ఇయ్యలేదు వాళ్ళు. అది కావాలని, ఎందుకంటే వాళ్ళకెందుకో అది ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెట్టలేదు. అది తప్ప ఈ మిగతా అన్నీ ఉన్నాయి. అయితే ఈ మూడిట్లో మెగా వాళ్ళు ఏ బ్యారేజ్ కూడా కట్టలేదమ్మా. ఒకటేమో వీళ్ళు కట్టారు, మన ఎల్ఎన్టీ వాళ్ళు మేడిగడ్డ. తర్వాత అన్నారం వచ్చి ఆఫ్ఘాన్స్ అనే ఒక కంపెనీ ఉంది, నార్త్ ఇండియాది, సలార్పూరి అని ఎవరో ఉన్నారు. తర్వాత ఇంకొకటి నవైగ వాళ్ళు కట్టారు. ఎన్లా కూడా మెగా లేదమ్మా, ఓన్లీ పంపింగ్ వాట్లలో ఉంది. బట్ ఆ పంపింగ్ అనేది ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్లో లేదు. అది రైట్. ఈ బనకచర్ల ఇష్యూ ఏంటి సార్? అంటే దీనికి సంబంధించి బనకచెర్లు ఏంటంటే పోలవరం వచ్చిన నీళ్లను, పోలవరం సామర్థ్యాన్ని బాగా పెంచారు. 28 టీఎంసీలు ఉండేదాన్ని 78 టీఎంసీల దాకా పెంచారు. అక్కడ నుంచి బొల్లెపల్లి రిజర్వాయర్ అని ఒకటి తీసుకుపోయి ఆ బనకచెర్లకు పోయే తోవల అక్కడ ఒక 200 టీఎంసీల సామర్థ్యంతో పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు. ఇళ్ళ నుంచి అందులో నీళ్ళని తీసుకుపోయి పెన్నా నది బేసిన్కి, అంటే రాయలసీమ ప్రాంతానికి. బనకచెర్లు అంటే ఎక్కడంటే పోతిరెడ్డిపాడు కింద వస్తుంది. అక్కడ ఈ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు సరిగా వస్తలేవు కదా, వరద నీళ్ళ పేరుతో వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కృష్ణా నీళ్ళని డైవర్ట్ చేసుకుంటూ పోతాను. అయినా కూడా సరిపోని వస్తలేవు, స్టార్టింగ్లో రావు అవి. అందుకని ఏం చేస్తున్నారు, ఈ నీళ్ళని తీసుకుపోయి ఆడ కలిపినట్టయితే ఆ కృష్ణా ఆయకట్టు కూడా కాదు, అది పెన్నార్ ఆయకట్టు, పెన్నార్ బేసిన్కి నీళ్ళని తీసుకుపోతారు. పోతిరెడ్డిపాడు ద్వారా పోయే నీళ్ళు దీని ద్వారా పోతాయి. అందుకని ఆ రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి తెలుగు గంగ పేరుతో మద్రాసుకు మంచినీళ్ళు అని చెప్పి ఎట్లయితే నీళ్ళని రాయలసీమ తీసుకుపోయినలో, ఇప్పుడు కావేరీ లింక్ అనే పేరుతో మళ్ళీ తీసుకుపోతారు. కావేరీ కూడా పోతాయి. అయితే అందుకని ఈ నీళ్ళు మనకు పోలవరం కింద పోయే నీళ్ళతో మనకు పెద్ద పని లేదు. వాస్తవంగా పోలవరం పోయిన నీళ్ళు మళ్ళీ వెనుకకు రావు కదా, మన బౌండరీ దాటినాక చాలా దూరం ఉంటుంది పోలవరం. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనకు రైట్స్, నీళ్ళ మీద రైట్స్ ఉన్నాయి. మనకు 968 టీఎంసీల మీద మనకు రైట్ ఉంది. మన ప్రాజెక్టులో పూర్తి కాలేదు, ఇప్పుడే వాళ్ళు నీళ్ళు తీసుకపోతే మొదటి రైట్ వాళ్ళకు వస్తుంది. దాన్నే రైపేరియన్ రైట్స్ అంటాం. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఫిన్లాండ్ దేశ రాజధాని హెల్సింకీలో 67లో ఒక ఒప్పందం చేసుకున్నాయి. ముందు ఎవరైతే వాడుకుంటూ వస్తున్నారో నీళ్లను వాళ్ళకే మొదటి హక్కు ఉంటుంది. అందుకే కృష్ణా బ్యారేజ్ కింద, ధవళేశ్వరం ఆనకట్ట కింద మొదటి హక్కు వచ్చింది ఆంధ్ర ప్రాంతానికి, రైపేరియన్ రైట్స్ సిద్ధాంతం ఆధారంగా. ఈ 67లో ఈ సిద్ధాంతం పుట్టించిన్లు. 69లో బచావ్ ట్రిబ్యునల్ వచ్చింది. కృష్ణా మీద మొదలు విచారణ జరిపింది, గోదావరి మీద తర్వాత విచారణ జరిపింది.
మొదటి రైట్ ఎవరికి ఇచ్చింది? ఆంధ్ర వాళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే కృష్ణా గోదావరి మీద ఫస్ట్ నీళ్ళని వాడుకున్నది విజయవాడ దగ్గర, రాజమండ్రి దగ్గర. ఇప్పుడు మనకేమవుతుందంటే మన నీళ్లు 968 టీఎంసీలు మనకు హక్కు ఉన్న నీళ్లను ఇప్పటికి మనం పూర్తిగా వాడుకోవట్లేదు. 600 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకోవట్లేదు. మన ప్రాజెక్టులన్నీ జలశక్తి శాఖలో పెండింగ్లో ఉన్నాయి అనుమతుల కోసం. ఆ అనుమతులు ఇచ్చినాక మీరు తీసుకుపోండి అని అంటాం మనం. అట్లే ఇప్పుడు మేడిగడ్డ కట్టినాక తీసుకుపోండి. మేడిగడ్డ కట్టకపోతే ఇక శాశ్వతంగా కట్టరు, మళ్ళీ ఇచ్చంపల్లి అనేది తీసుకొస్తారు. ఇచ్చంపల్లి కట్టినాక ఇచ్చంపల్లి నుంచి నీళ్ళని ప్రతిసారి తీసుకెళ్తుంటారు. ఇచ్చంపల్లి కడితే మేడిగడ్డ ఉండదు. కాబట్టి ఇదంతా తెలంగాణకు నీళ్ళు ఇవ్వకూడదు. ఎట్లాగో రాష్ట్రాన్ని అడ్డుకున్నారు, ఆపలేకపోయారు. కనీసం నీళ్ళనన్నా తీసుకుపోదాం. ఆ జలదోపిడీ అని మనం ఏదైతే చెప్పినామో ఆ నీళ్లు మనకు దక్కనేయకుండా చేయడానికి అందరిని ఉపయోగించుకుంటారు. గురు శిష్యుడు ఇద్దరు ఏకమై మన ఏళ్ళతోనే మనకు అనుబోడుస్తున్నారు. వాళ్ళకు వంతపడేదంతా మన ఉద్యమ నాయకులే. గతంలో ఉద్యమకారులు ఉండి ఇప్పుడు కాంగ్రెస్తో అంటగాగుతున్న వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉండే విశ్లేషకులు, వీళ్ళంతా మళ్ళీ మన కేసీఆర్ అంటాడు కదా, కత్తి మనదే కానీ కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేది మనోడే అని. ఇప్పుడు అట్లే మన ఏళ్ళతో మన కన్ను పొడుస్తున్నారు. రైట్. ఒకసారి నార్మల్ పాలిటిక్స్లోకి వద్దాం సార్. 18 months అవుతుంది ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్న మాట దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారెంటీ తప్ప ఏది అమలైన పరిస్థితి కనిపించట్లేదు. రెండోది, ఇంకా ఈ ఆరోపణల విషయానికి వస్తే ఆరోపణలు చేశారు ఇటు కేటీఆర్ మీద కానీ, ఇప్పుడు రీసెంట్గా కేసీఆర్ గారి మీద కానీ. అంటే ఇలాగ ఆరోపణలు తప్ప ఎక్కడ రుజువైనటువంటి పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం కూడా లేదు. అంటే ఇప్పటికీ 18 నెలలు, ఇంకా మహా అయితే ఇంకొక 2.5 సంవత్సరాలు అంతే ఈ గవర్నమెంట్ ఉండేది. ఇలాగే జరుగుతూ ఉంటుందంటారా? ఏమన్నా పాలన కనీసం ప్రజలకి అందేటట్టు ఏదైనా చేస్తారా? ఆయనకి ఏం చేతనే కదమ్మా, ఎందుకంటే అనుభవం లేదు, ఇంకొకరితో తెలుసుకోవట్లేదు. అనుభవం లేకున్నా పర్లేదు, ఇంకొకరితో తెలుసుకోవాలి. మోడీకి కూడా అనుభవం లేదు. నేరుగా ఎమ్మెల్యే మొదటిసారి అయ్యి ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంపీ మొదటిసారి అయ్యి ప్రధానమంత్రి అయ్యాడు. అనుభవం లేకున్నా కూడా ఆయన బ్యూరోక్రాట్ సపోర్ట్తో పరిపాలన చేస్తున్నాడు కదా. అంటే ఈయన అట్లా చేయట్లేదు. ఈయనకు తెలియదు, చెప్తే వినడు, ఎవరు చెప్పడానికి సాహసించరు. అంటే డైరెక్ట్గా ప్రజలకి ఒక సింపతి గెయినింగ్ మాటలని చెప్పుకోవచ్చు కదా. ఎంతకాలం చెప్తారమ్మా? ప్రజలకు కావాల్సింది ఫలితం, సింపతి కాదు. నువ్వు ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నావు? 2000 ఇచ్చడంలో 4000 ఇస్తా అన్నావు. ఇప్పుడు అవే మాటలు చెప్పి మరి సింపతి గెయిన్ చేసుకుంటున్నారు కదా, నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు అని. కొంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చు, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయలేరు. అందరినీ కూడా కొంతమందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, బట్ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. చెప్పుల దొంగ అని అన్నాడు అంటే ఆయన ఎంత తెలివితో మాట్లాడుతున్నాడో మనకే అర్థమవుతున్నది. ఒక ముఖ్యమంత్రి అట్లా అనుకోవచ్చు తనంతను? నన్ను చెప్పుల దొంగలు చూస్తున్నారు, నిన్ను దొంగను చూస్తున్నాడు అంటే మాకు అర్థమైద్ది. ఎందుకంటే నువ్వు దొంగవే కాబట్టి, దొంగ ఆరోపణలతో నువ్వు జైలుకు పోయినావు కాబట్టి నేను దొంగ అనుకుంటే ఆశ్చర్యం లేదు. నువ్వు దొంగ ఒక కోర్టు తెలుస్తుంది, కానీ నీ మీద ఆరోపణ ఉంది కాబట్టి దొంగవని అనుకుంటే పర్లేదు. కానీ చెప్పుల దొంగ అని అనుకున్నావు అంటే నువ్వు ఎప్పుడైనా చెప్పులు దొంగతనం చేసినావా? లంక బిందెలనే అని వస్తే ఖాళీ కుండలనే అని అన్నావు. మరి నీ భాష అంతా దొంగల భాషే కదా. కాబట్టి అట్లా ఆయనకాయనే డిమోరలైజ్ చేసుకుంటున్నాడు, డెరిగేట్ చేసుకుంటున్నాడు. సిగ్గుపడాలి తెలంగాణకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం చెప్తారు? నేషనల్ హెరాల్డ్ కేసులో ఈయన జోక్యం ఉన్నది అని చెప్పి ఈడీ చెప్పింది. కాకపోతే ఈయనను ముద్దాయిగా చూపెట్టలే. ఈయన ఏం జోక్యం చేసిండు? పార్టీకి ఫండ్స్ సేకరించడం కోసం నేషనల్ హెరాల్డ్ను ఆ ప్రాపర్టీ కోసం ఈయన పదవులు ఇస్తానని చెప్పి చాలామందికి హామీ ఇచ్చిండు. దానిలో రేవంత్ రెడ్డిని కూడా పార్టీ ఉపయోగించుకున్నది. ముద్దాయి కాకపోయినా ఆరోపణలు ఆయన మీద వచ్చినాయి. 2022లో యంగ్ ఇండియన్ అనే సంస్థ పేరిట బేసిక్గా కొన్ని లక్షలు, అంటే దాదాపు 80 లక్షలకు పైగా విరాళాలు ఇవ్వడం జరిగింది. అందులో గాలి అనిల్ కుమార్ కానివ్వండి, షబ్బీర్ అలీ కానివ్వండి, అండ్ ఇటు కాంగ్రెస్ నేతలకి, అటు కర్ణాటక కాంగ్రెస్ నేతలకి సంబంధించి డీకే శివకుమార్, ఇలాంటి వాళ్ళంతా 25 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు, అంటే ఈ మొత్తంలో విరాళాలు ఇవ్వడం జరిగింది. అంటే దీన్నన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇదంతా రేవంత్ రెడ్డి అంటే అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేది నేషనల్ హెరాల్డ్ పత్రికను ఫస్ట్ స్టార్ట్ చేసింది 1937లో. అప్పుడు ఇది జవహర్లాల్ నెహ్రూ గారి బ్రెయిన్లో నుంచి వచ్చింది ఇట్లాంటివి చేయాలని చెప్పి. బట్ ఈజ్ నాట్ ద ఓనర్, ఈ వాజ్ నాట్ ద ఓనర్, ఆయన ఓనర్ కాదు. అప్పుడున్న కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అలా పెట్టుబడి పెట్టారు. అయితే ఈ దాదాపు 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అలా షేర్ హోల్డర్స్ అయింది ఏజేఐఎల్ లిమిటెడ్లో. అసోసియేటెడ్ జర్నల్ అన్నాం కదా, జర్నల్స్ లిమిటెడ్లో. అయితే తర్వాత ఏమైందంటే
ఈ కంపెనీ షేర్ క్యాపిటల్ వచ్చేసి 90 దాదాపుగా షేర్ క్యాపిటల్ 5 lakh రూపీస్ అన్నట్టు. 5 lakh రూపీస్ అన్నప్పుడు డివైడ్ ఇంటూ 2000 ప్రిఫరెన్షియల్ షేర్స్గా ఒక్కొక్క షేర్ 100 రూపాయల చొప్పున వాళ్ళు దాన్ని లెక్క కట్టారు. చేసినాక 30,000 ఆర్డినరీ షేర్స్ ఒక్కొక్క 10 రూపాయల చొప్పున లెక్క కట్టేసిండ్రు. తర్వాత ఏమైందంటే అప్పుడు దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు 1937లో. ఆ నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఇప్పుడు దాదాపుగా 5,000 కోట్ల ఆస్తి ఉన్నది. అయితే ఎప్పుడైతే దీనికి యంగ్ ఇండియా అనే సంస్థను ఈయన పెట్టిండో ఈ షేర్లు అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దాదాపు 2,000 కోట్లు కాజేయాలని ప్రయత్నిస్తున్నారు అని. ఇది 5,000 కోట్ల ప్రాపర్టీ. ఓకే. అయితే దీన్ని కాజేయడానికి ఏం చేశారు, ఈ ఏజేఐఎల్లో ఆ ఫ్రీడమ్ ఫైటర్ షేర్స్ అని ఉన్నాయి కదా, ఈ షేర్స్ అన్ని కూడా రాహుల్ గాంధీ ఓనర్గా ఉన్న యంగ్ ఇండియా సంస్థ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి 90 కోట్ల అప్పు తీసుకున్నది. 90 కోట్ల అప్పు తీసుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 90 కోట్ల అప్పు తీసుకొని ఇది ఏజేఐఎల్ నుంచి ఈ యంగ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని సుబ్రహ్మణ్య స్వామి బయట పెట్టిండు. మాజీ ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ ఉన్నాడేమో, అతనేందని మాజీ కేంద్ర మంత్రి కూడా. సుబ్రహ్మణ్య స్వామి ఏం చేశాడంటే ఇది 5,000 కోట్ల ప్రాపర్టీ, ఇది ఎప్పటిదో ఫ్రీడమ్ ఫైటర్ షేర్స్ అని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 90 కోట్ల అప్పు తీసుకొని యంగ్ ఇండియా పేరుతో రాహుల్ గాంధీ దీన్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు దీన్ని కైవసం చేసుకున్నారు. ఇది ఢిల్లీలో ఒక మంచి ప్రాపర్టీ, ఇది ఫేమస్ ప్రాపర్టీ, 5,000 కోట్ల వర్త్ది, ఇది స్కామ్ అని చెప్పి ఈడీకి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ఈడీ విచారణ లోపల ప్రైమా ఫేసీగా ఈ 90 కోట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వైట్ మనీ పెట్టి ఈ యంగ్ ఇండియాకు అప్పిచ్చింది రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ ఓనరు. అయితే మొత్తం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ డబ్బులతోని దీన్ని కాజేయడానికి చూస్తున్నారు, ఇంత విలువైన 5,000 కోట్ల రూపాయల ఆస్తి అని చెప్పి అభియోగం అన్నట్టు. అయితే మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దగ్గర అప్పు తీసుకున్నారు కదా, అయితే రాహుల్ గాంధీకి మళ్ళీ రీపే చేయడానికి 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో కట్టాలి కదా. అందుకని ఏం చేశారు, కర్ణాటక, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందే ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే 2022లో ఆయన అధ్యక్షుడుగా ఉన్న టైంలో మీరంతా ఎట్లన్నా చేసి మన గవర్నమెంట్ వచ్చినాక పదవులు ఇస్తామని చెప్పండి, ముందైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగండి అని చెప్పి పార్టీ ఫండ్ కోసం చాలామందిని ప్రలోభాలకు గురి చేశారు అని చెప్పి ఆ ఆరోపణ. అయితే అక్యూజ్డ్లలో రేవంత్ రెడ్డి లేడు, కానీ ఈ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ పదవులు ఇస్తామని ఆశపెట్టి డబ్బులు లాగిండి అనేది ఈయన మీద ఉన్న ఆరోపణ. సో 2022లో టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే ప్రెసిడెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే ఈ ట్రస్ట్ పేరుతో ఒక్కొక్కరు 25 లక్షల దగ్గర నుంచి 18 లక్షలు, 20 లక్షలు అంటే ఈ మొత్తంలో బేసిక్గా ట్రస్ట్కి విరాళంగా ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా వినిపించిన పేర్లు షబ్బీర్ అలీ కానివ్వండి, గాలి అనిల్ కుమార్, లేకపోతే పి సుదర్శన్, మన కాంగ్రెస్ కోశాధికారి, అంటే ఇలాంటి వాళ్ళందరి పేర్లు ప్రధానంగా వినిపించాయి. అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఇందాక ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా అక్యూజ్డ్గా చూపించలేదు, బట్ రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రలోభితమై వాళ్ళు అమౌంట్ అనేది ట్రస్ట్కి ఇచ్చారని చెప్పేసి. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు, పిసిసి అధ్యక్షుడు కదా, వాళ్ళు ఏం చేశారంటే మీరు అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి పదవులు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయండి అని చెప్పారు. ఈయన చేసిండు, వాళ్ళకి ఇచ్చిండు. అయితే ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈయన దోషి అవుతాడు, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వలే. బట్ ఎంక్వైరీలో వీళ్ళ పేర్లు వచ్చాయి కాబట్టి ఆబ్వియస్గా అక్యూజ్డ్ కింద కన్సిడర్ చేస్తారు కదా. చేయరు, అక్యూజ్డ్కి హెల్ప్ చేసిన వాళ్ళలాగా ఉంటుంది తప్ప అక్యూజ్డ్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ సేకరించడానికి ప్రలోభాలకు గురి చేశారు అనేది వస్తుంది. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే అది నేరం అవుతుంది. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి, ఎందుకంటే గాలి అనేది కాంగ్రెస్లోనే ఉన్నాడు, మొన్నదాకా ఎంపీగా పోటీ చేశాడు, మరి ఎంపీగా పోటీ చేయడానికి డబ్బులు ఇచ్చారేమో తెలియదు. షబ్బీర్ అలీ ఆ పార్టీకి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మనిషే, ఆయనకు కూడా ఏదన్నా గెలిచినాక మంత్రి పదవి ఇస్తానని తీసుకున్నాడేమో, ఈయనైతే ఇవ్వలేదు ఇప్పటిదాకా. గాలియాన్లు ఓడిపోయిండు, సుదర్శన్ విషయం ఏందో తెలియదు నాకు. బట్ ఏది ఎట్లున్నా కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ దొంగలను కాపాడడానికి వాళ్ళ దృష్టిలో, ఈడీ దృష్టిలో రాహుల్ గాంధీ దొంగ, సోనియా గాంధీ దొంగ, 5,000 కోట్లు కాజేయడానికని సుబ్రహ్మణ్య స్వామి పెట్టాడు. వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేసినా కూడా అది ఇక్కడ కంప్లైంట్ ఇస్తే నేరం అవుతుంది. బట్ వాళ్ళని ఎన్కేసుకు రావడానికి ప్రయత్నం చేశాడు అనేది ఆరోపణ. రైట్. మరి అంటే ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయంటారు అంటారు ఈ కేసుకి సంబంధించి? ఏదున్నా వాళ్ళ తప్పులేవో బయటకు వచ్చినాయమ్మా. 5,000 కోట్ల ఆస్తిని తేలిగ్గా కొట్టేద్దాము, ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని రాహుల్ గాంధీ చేసిండు అనేది దుర్మార్గమైన విషయం. ఆనాడు దేశ అవసరం కోసం కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి కాబట్టి నేషనల్ హెరాల్డ్ నెహ్రూ స్టార్ట్ చేయించాడు. ఆయన తాత ఆస్తి ఏం కాదు కదా అది. ఎట్లా నామినల్గా 10 రూపాయలకు షేర్ పెట్టి అంత 5,000 కోట్ల ఆస్తిని
కాంగ్రెస్ పార్టీలో ఫండ్ ఉంది కాబట్టి దాన్ని అప్పుగా తీసుకొని, అంటే వాళ్ళ దుర్మార్గం అంతా కూడా వాళ్ళ నేచర్ ఏందనేది, వాళ్ళ స్వభావం ఏందనేది దీని ద్వారా అర్థమవుతున్నది. రైట్. ఇది వరకు అంటే బేసిక్గా ఫినిష్ చేస్తాను సార్, 10 నిమిషాలు అంతే. పర్లేదు. ఇది వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్ళినవి మెయిన్ ఏంటంటే బీఆర్ఎస్ పథకాల కన్నా, బీఆర్ఎస్ మీద ఆరోపణల కన్నా ఈ ఈ అంత అవినీతి జరిగింది, ఇంత అవినీతి జరిగిందని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా అందులో ధరణి పోర్టల్ని బాగా ఎంచుకున్నారు. దాని తర్వాత కుటుంబ పాలన అన్నారు. దాని తర్వాత ఈ అంటే ఈ విధమైన ఆరోపణలు తప్ప ఎక్కడా కూడా పాలన బాలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా చెప్పినటువంటి ప్రస్తావన కూడా లేదు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా పాలన బాగుందని ఒప్పుకోవడమే. అయితే ఈ ధరణి పోర్టల్ని భూభారతి కింద మార్చారు కదా రీసెంట్గా. సో రఘునందన్ రావు మీద ఇంతమంది ఫిర్యాదులు, అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక యాక్షన్ తీసుకోలేకపోయింది? అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చాలా మీరు అడిగిన దానిలో చాలా జవాబులు చెప్పాల్సినవి ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, అక్కడున్న ముఖ్యులు కానీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ తాబేదారులుగానో లేకుంటే వాళ్ళ పార్టీ నాయకులుగానో ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలను అయితే మామూలు కార్పొరేటర్ స్థాయి నుంచి రేవంత్ రెడ్డి దాకా ఆరోపణలు చేశారు, రాహుల్ గాంధీ దాకా. ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్లో, ఏదన్నా దర్యాప్తు సంస్థలో, అది ఏసీపీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, లేకుంటే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సిబిసిఐడి కావచ్చు, ఎక్కడన్నా ఏ పోలీస్ స్టేషన్లన్నా ఈ అవినీతి మీద ఒక పిటిషన్ ఉన్నదా, ఒక దరఖాస్తు ఉన్నదా, కేసీఆర్ మీద ఉందా, లేకపోతే కేటీఆర్ మీద ఉన్నదా, కుటుంబ సభ్యుల మీద ఉన్నదా, హరీష్ రావు గారి మీద ఉందా, ఏ మంత్రి మీద నన్ను ఉందా, ఎక్కడ నన్ను ఉందా? కేవలం కవిత గారి మీద ఒక్క లిక్కర్ కేసు ఆరోపణ తప్ప, అందులో కూడా 10,000 పేజీల ఛార్జ్షీట్ వేసి అందులో ఒక ఆరోపణ కూడా కనీసం నమ్మేటట్టు, జడ్జి గారు నమ్మేటట్టు లేదు. అందుకే బెయిల్ ఇచ్చింది ఆమెకి. మరి ఎక్కడమ్మా వీళ్ళు ఈ ఆరోపణలకు సబ్స్టాన్షియేట్ చేయడానికి? ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు ఉన్నదంటే ఆరోపణలలో నిజం ఉందని చెప్పి ఆధారాలు దొరికినాయి. మరి ఎక్కడ దీని మీద కేసే రాలేదు కదా? ఈ 10 ఏళ్ల పాలన మీద ఎక్కడ కూడా ఒక్క కేసు పెట్టలే కదా? కేసు పెట్టకుండా దర్యాప్తు సంస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అవినీతి అని ఎట్లా ఉంటుంది? నువ్వు అవినీతి ఉంటే నువ్వు పెట్టవచ్చు కదా, ప్రైమా ఫేసి ఉంటుంది కదా. రైట్. నేను అదే అంటున్నా. ఇక్కడ భూభారతి విషయంలో ఇంత పెద్ద ఎత్తున రఘునందన్ రావుది బయటకు వచ్చినప్పుడు విషయం మీద అదే ఇప్పుడు బీజేపీకి, కాంగ్రెస్కి ఇక్కడ నెక్సెస్ ఉన్నది, సంబంధాలు ఉన్నాయి. ఒకరినొకరు ఎన్కేసుకు వస్తారు, ఒకరినొకరు కాపాడుకుంటారు. ఇద్దరికి శత్రువు కేసీఆర్, శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఒకరికొకరు సహకరించుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలున్నా కూడా కేసు రాదు. అది ఆరోపణలు బహిరంగంగా పత్రికల్లో వచ్చినప్పుడైనా సోమూటో తీసుకోవాలి. సోమూటో కూడా తీసుకోలేదు. వాళ్ళిద్దరు ఒకటే కేసీఆర్ని టార్గెట్ చేశారు. కానీ కేసీఆర్ మీద ఆరోపణలు ఉంటే ఎందుకు కేసు పెడతలేరా అని అడుగుతున్నాను. అంటే ఇక్కడ ప్రూఫ్స్ దొరికాయి, ఇక్కడ ప్రూఫ్లు కూడా దొరకలేదు. బట్ ఎందుకు ఇంకా అసలు అవినీతి ఉంటే ప్రూఫ్ దొరకాలి కదమ్మా. దొరికినప్పుడు కేసు పెట్టాలి కదమ్మా. కేసు పెట్టాలి ఖచ్చితంగా. ల్యాండ్ ఆయన నిజంగానే గ్రాప్ చేసిండా, లేకుంటే ఎవరినన్నా మోసం చేసిండా? ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో ప్రొబిటెడ్ ల్యాండ్లో క్లియర్గా అందరికీ చూపించారు కదా. అది మళ్ళీ అదే ఇప్పుడు అది ఎట్లా జరిగింది అనే దాని మీద లోతుల్లో పోయినప్పుడు మళ్ళీ వీళ్ళే బయటకు వస్తారు. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్దే కదా. అంటే మొత్తంగా రఘునందన్ స్కామ్లో ఒకవేళ స్కామ్ నిజమే అనుకుందాం, అందులో ప్రధాన ముద్ద ఎవరైతారు? అది చేసిన బ్యూరోక్రాట్స్ అవుతారు. ఆ మ్యానిపులేషన్ ఎవరు చేశారు? రెవెన్యూ రికార్డులు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే పాలన బాగుందని రఘునందన్ రావు పొగడడం, దాని తర్వాత అంటే వీళ్ళిద్దరూ చేతులు పట్టుకొని తిరగడం, ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అన్నట్టు క్లియర్గా కనపడుతుంది కదా. అది ఒకటే, ఎందుకంటే చాలా ఆధారాలు ఉన్నాయి కదా. బండి సంజయ్ గారిని దించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోవాలని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకతను ఒక దిక్కు పోలరైజ్ చేసింది నరేంద్ర మోడీ గారే కదా. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రఘునందన్ రావు దాకా అందరూ కాంగ్రెస్కు పరోక్షంగా హెల్ప్ చేస్తున్న వాళ్ళే కదా. అంటే బీఆర్ఎస్ విషయంలో మాత్రమే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి కళ్ళు, చెవులు, నోరు పనిచేస్తాయి. మిగతా పార్టీ విషయాలకి ఏవి బయటకు వచ్చినా కూడా వీళ్ళకి ఆ మూడు పనిచేయవు. వాళ్ళిద్దరు ఒకటే కదమ్మా, ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉంటాయి కదా. వీళ్ళ తప్పులు వాళ్ళు కాపాడుతారు, వాళ్ళ తప్పులు వీళ్ళు కాపాడుతారు. మోడీ ఇంతకాలం ఎందుకు ఉంచిండు రేవంత్ రెడ్డిని? ఆయన సహకరిస్తున్నాడనే కదా. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నాడనే కదా. చంద్రబాబు నాయుడు ఈయన గురువు, ఆయనకేమో ఆయన మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. కాబట్టి ఇదంతా ఒక నెక్సెస్.
బీజేపీ అండ్ టీడీపీ, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి శత్రువు అయినా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన వాళ్ళంతా మిత్రులయ్యారు. రైట్. ఇంకా అందాల పోటీల విషయానికి వస్తే ఏం చెప్తారు? మీకు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఒక్కటి ఏంటంటే మారుతున్నదమ్మా, రోజులు మారుతున్నాయి. ఇక్కడ వామపక్ష భావాలు బాగా ఉన్న రోజులలో, బాగా సంఘాలన్న రోజులలో ఆ అమ్మాయి అంటే కేవలం అందం అనే కోణం నుంచే చూడొద్దు, ఆమె కూడా అందరితో సమానంగా శక్తియుక్తులు ఉన్నాయి, దేశ సంపద పెంచే దానిలో మహిళలు కూడా ఉన్నారు. కేవలం అంగాంగ ప్రదర్శన వైపుగా మనం ఆలోచించవద్దు, భారతీయ సంస్కృతి కూడా అది కాదు అనేది మొదటి నుంచి వామపక్షవాదులుగా మేమందరం కూడా వాటిని వ్యతిరేకించే వాళ్ళం. కానీ ఇక్కడ అందాల పోటీలకు ఒక ప్రత్యేకత వచ్చింది. ఏంటంటే ఇక్కడ సంస్కృతిలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా అబ్సీనిటీ అనేది లేదు. విదేశాలలో అందాల పోటీలు ఉన్నప్పుడు మనం చూసాం. అట్లాంటిది ఇక్కడ అసభ్యకరంగా లేదు ఎక్కడ కూడా, అంతవరకు ఓకే. రెండవది ఏంటంటే మీరే ఒక వీడియోలో చెప్పింది విన్నాను నేను, ఎక్కడ ప్రభుత్వాలు జరపలేదు, ఇక్కడ ప్రభుత్వం జరుపుతూ ఉంది. అయితే నేను జేఎస్ రంజన్ గారు చెప్పిన దాన్ని చూసినప్పుడు, ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఆయన చెప్పిన దాన్ని చూసినప్పుడు ఒక 2 కోట్లు మాత్రం ప్రభుత్వ డబ్బు పెట్టాము, మిగతా 35 కోట్లు టోటల్ ఖర్చు అవుతున్నది, 33 కోట్లు స్పాన్సరర్స్ వచ్చారు, ఒక్కొక్కరు 30 లక్షలు మినిమం పెట్టారు. కాబట్టి ప్రభుత్వ డబ్బు కాదు ఇది, కేవలం 2 కోట్లే ప్రభుత్వ డబ్బు. 2 కోట్లు పెట్టినంత మాత్రాన మనకు ఇమేజ్ పెరిగిపోతూ ఉంది, హైదరాబాద్ ఇమేజ్ కానీ చారిత్రక ప్రదేశాల ఇమేజ్ మాత్రం పెరిగిపోతున్నది అని చెప్పి ఆయన చెప్పారు. సరే, అది కన్విన్సింగ్గానే అనిపించింది. కానీ నిర్వహిస్తున్న తీరులో కొన్ని లోపాలు ఉన్నాయి. అన్నిటికంటే వివాదాస్పదమైంది ఏంటంటే తెలంగాణ సంస్కృతి కాదు కదా ఇది, ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కుంటారు కానీ వాళ్ళ కాళ్ళు వీళ్ళు కడుగుడైంది అనేది ఒకటి వచ్చింది. సరే, ఇట్లాంటివి కొన్ని జరిగినా కూడా ఒకటి, వాళ్ళ అతిథులు వాళ్ళని గౌరవిస్తున్నారు. కానీ ఈ టైంలో ఇక్కడ ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ అందాల పోటీలు పెట్టి విషయాలను డైవర్ట్ చేయడము, ఈయన మీద వచ్చే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ఒక పద్ధతికి ఆయన తెరదీయడము, ఇదంతా డైవర్ట్ చేయడం, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం, ఇదంతా జరుగుతూ ఉంది. కానీ పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు ఇక్కడ ఇంకా అంటే మీరు మాట్లాడిన తర్వాత ఇంకొక 2 క్వశ్చన్స్ వచ్చాయి సార్. బేసిక్గా తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా ఎంతో అందరికీ తెలుసు. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, యాక్సెప్టెడ్, బట్ వచ్చిన ఇన్కమ్ సోర్స్ అంతా ఏమైపోయింది? అది నిజంగానే రైతులకు ఉపయోగపడుతుందా? బేసిక్గా తెలంగాణ రాష్ట్రం భూతల్లికి బాగా ఇది, అవును కదా. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కువ రైతు మీదే పెట్టాలి, లేకపోతే ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీ అని డెవలప్మెంట్ పరంగా చూసుకోవచ్చు. బట్ ఎంటైర్ తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కూడా రైతన్నలకి ఎక్కువగా ఓట్లేస్తాం. మరి అంటే ఎవరికి మేలు జరుగుతుంది ఈ అందాల పోటీల వల్ల? అసలు అందాల పోటీలు అనేటివి అంటే ప్రత్యేకంగా దాని మీద ఏం మేలు రాకపోయినా కూడా రేవంత్ రెడ్డికి ఉండే ప్రయోజనం ఏంటిది అంటే విషయాల నుంచి డైవర్షన్, ఎప్పుడైనా డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేస్తుంటాడు. అందుకే ఏ ప్రభుత్వాలు ముందుకు రాకపోయినా ఆయన ముందుకు వచ్చి చేశాడు. గతంలో అమితాబ్ బచ్చన్ చేశాడు ఏబీసీ కార్పొరేషన్ 96లో. ప్రైవేట్ వాళ్ళు చేయాల్సిందే. ఇక్కడ ప్రభుత్వం చేయడం అంటే ఏంటంటే ఇమేజ్ పెరగడం అనేది పక్కకు పెడితే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం అని నేను అనుకుంటున్నా. రెండవది ఏంటంటే ఇమేజ్ పెరగడం వల్ల టూరిస్టులు పెరుగుతారు. ఉదాహరణకు రామప్పకు తీసుకెళ్లారు, మా ఊరది. రామప్పలో అందాల భామల్ని అక్కడ ప్రదర్శించడం ద్వారా, వాళ్ళకు చూపెట్టడం ద్వారా రామప్ప గుడిని వాళ్ళ దేశాల వాళ్ళు చూస్తారు. అయ్యో ఇక్కడ పెద్ద గుడి ఉంది, మేము వస్తే బాగుంటుంది అని. వాళ్ళు వచ్చినప్పుడు ఆ టూరిజం పరిశ్రమ ద్వారా కొంత ఆదాయం పెరుగుతుంది తప్ప రైతులకు దానివల్ల ప్రత్యక్షంగా ఒరిగేదేం లేదమ్మా. వేయి స్తంభాల గుడి అయినా, రామప్ప అయినా, చార్మినార్ అయినా ఆ ఇమేజ్ బిల్డింగ్లో కొంత ఉపయోగం ఉంటుంది. కానీ ఆయన దానికోసం అని చేసిండు నేను అనుకోవట్లేదు. ఆయన చేసింది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ టీఆర్ఎస్ కరెక్ట్గా ఆ టైంకే సభ జరుపుద్ది అనేది 1 year నుంచి చెప్తున్నారు వాళ్ళు. బేసిక్గా ఈ అందాల పోటీలు బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు కాబట్టి పర్టికులర్గా చెప్తున్నారు. అదొక కాస్మెటిక్ వరల్డ్. ఆ కాస్మెటిక్ వరల్డ్కి సంబంధించి కాస్మెటిక్ కంపెనీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ఆ కాస్మెటిక్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తే తప్ప ఎక్కడ కూడా ఆ స్పాన్సర్స్ అనేవాళ్ళు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని హైప్ చేసుకుంటారు. ఇక్కడ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి వీళ్ళని ఉపయోగించుకుంటారు. బట్ వాళ్ళు పెద్దగా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా డబ్బులు ఇచ్చింది ఏం లేదు, ఓన్లీ ఖర్చు వరకు పెట్టుకున్నారు. రెండవది ఏంటంటే ఈయన అన్న బ్రాండ్ ఇమేజ్ మన చారిత్రక ప్రదేశాలది. అంటే రేపు భవిష్యత్తులో టూరిజం పెరగడానికి, ఎక్కువ మంది టూరిస్టులు రావడానికి ఇది ఉపయోగపడుద్ది అనేది బయటికి చెప్తున్నది. బట్ అది చూడాలి భవిష్యత్తులో. ఈ నిజంగానే ఇన్ని దేశాల వాళ్ళు వీళ్ళను ఇక్కడ తిరగడం చూసారా? ఆ మీడియా ఆ రకమైన సపోర్ట్ అందించిందా? రాబోయే రోజుల్లో నిజంగానే టూరిజం పెరుగుతుందా? టూరిస్టులు పెరుగుతారా? నిజంగానే టూరిజం పెరగడానికి వీళ్ళు ఏమైనా చేస్తున్నారా?
ఇప్పుడు రామప్పని చూపెట్టారు, కానీ రామప్పకు మీద ఫండ్ ఇచ్చింది ఏం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంత 60 కోట్లు ఎంతో ఇచ్చారు. బేసిక్గా మిస్ వరల్డ్లో అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ పోటీలు ఏవైతే జరిగాయో ఆ కాంపిటీషన్స్లో వచ్చిన వాళ్ళ ఫేసెస్ ఎవరికి తెలీదు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి మిస్ ఇండియా అంటే ఈ అమ్మాయి మిస్ ఇండియానా అని అంటారా తప్ప నో వన్ కెన్ రికగ్నైజ్ యాక్చువల్లీ. ఇక్కడ కల్చర్ కూడా లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ని, దాని తర్వాత ఇవాంకా ట్రంప్ని తీసుకొచ్చినప్పుడు అందరికీ ఒక రికాగ్నైజ్ ఫేసెస్ అవి. సో ఈ ప్లేసెస్కి వెళ్ళారంటే అదొక బ్రాండ్ ఇమేజ్ కింద చూడొచ్చు, అంటే పలానా ప్లేస్కి వెళ్ళారంటే. అప్పట్లో చాలా అంతర్జాతీయ సదస్సులను కేటీఆర్ గారు నిర్వహించారు ఇక్కడ. అది డెఫినెట్గా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసింది. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చింది. అది ఇమేజ్ క్రియేట్ చేయడం అంటే అది. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. దాంతో పోల్చడానికి లేదు. ఇది ఏంటంటే ఇది చాలా ఈయన డైవర్షన్ పాలిటిక్స్కి ఉపయోగపడుతుంది. తెలంగాణలో పెద్ద సదస్సు జరిగింది కదా 10 లక్షల మందిది, దాని నుంచి డైవర్షన్ చేయడానికి కూడా ఈ అందాల భావనలను చూపెట్టడం కొంత ఉపయోగపడుతుంది. కానీ నాకు అప్రిషియేట్ చేయాల్సింది ఎక్కడ అంటే రేవంత్ రెడ్డి కాదు, ఆ జూలియా ఎవరైతే దీన్ని నిర్వహిస్తున్నదో రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే ఇక్కడి సంస్కృతికి తగ్గట్టుగా అసభ్యతకు దూరంగా వాళ్ళని చూపెడుతున్నారు. అంతవరకు నేను భయపడ్డా ఎక్కడ వీళ్ళ బట్టలు ఇస్తారో స్టేజ్ల మీద అని. కానీ అసభ్యతకు తావు లేకుండా జూలియాని డెఫినెట్గా నేను అభినందిస్తాను.